హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ కుకట్పల్లి బ్రాంచ్. ఈరోజు మీ అందరి ముందుకి ఐవీఎఫ్ రీజన్స్ ఫర్ ఐవీఎఫ్ ఫెయిలియర్ అంటే ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాల గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. సో నార్మల్గా వరల్డ్ వైడ్ ఇన్సిడెన్స్ చూసుకుంటే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అంటే ఒకసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక సక్సెస్ రేట్స్ కనుక చూసుకున్నట్టయితే 40 to 50% వరకు సక్సెస్ రేట్స్ ఉంటాయండి. సో ఎందుకు కారణాలు అంటే ఏమేమి ఫెయిల్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఆబ్వియస్ రీజన్స్ అనేవి కనిపిస్తాయి, కొన్నిసార్లు అన్ఎక్స్ప్లెయిన్ అంటే ఎంబ్రియో బాగా అనిపిస్తుంది, లైనింగ్ కూడా బాగుంటుంది, బట్ స్టిల్ సక్సెస్ రేట్ అనేది రాదు. సో అలా కారణాలు ఏంటి అనేది రెట్రోస్పెక్టివ్గా చూసుకున్నట్టయితే దానికి కాజెస్ డివైడ్ చేసుకుంటే ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది, అండ్ యూట్రస్ లైనింగ్ అనేది ఎలా ఉంది, అండ్ ఇంకా వేరే కాజెస్ లైక్ లైఫ్ స్టైల్ కాజెస్ కానివ్వండి, లేదంటే జెనెటిక్ ఇమ్యునాలజికల్ కాజెస్ అనేవి డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఎగ్ క్వాలిటీ, ఒకవేళ అంటే ఎగ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎంబ్రియో క్వాలిటీ అనేది తగ్గుతుంది, అండ్ దాంతో సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి. సో ఎగ్ క్వాలిటీ అనేది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఏజ్ అండి. సో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ పెరుగుతున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ తగ్గడం అనేది ప్రూవ్ అయ్యి ఉన్నది ఆల్రెడీ. సో ఎవరికైతే 35 years పైబడిన వాళ్ళకి, లేదంటే 40 years పైబడిన వాళ్ళకి వాళ్ళు ఐవీఎఫ్ వెళ్ళినప్పుడు కొంచెం సక్సెస్ రేట్స్ వాళ్ళకి యంగ్ ఏజ్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటాయి, అండ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి కావాల్సిన ఎంబ్రియోస్ అనేవి చాలా ఎక్కువగా అవసరం పడుతుంది. ఒక 20 years 25 yearsలో ఆ 20sలో చేసిన ఐవీఎఫ్ చేసినప్పుడు వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ రిక్వైర్డ్ టు గివ్ ఎ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఒక 4 to 5 ఎంబ్రియోస్ సరిపోతాయి. అదే ఒక ఏజ్ 40 years పైన పడిన వాళ్ళు చేసినప్పుడు మోర్ దెన్ 25 ఎంబ్రియోస్ అనేది అవసరం పడుతుంది. ఎందుకు అంటే ఆ ఎన్యూప్లాయిడీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అంటే జెనెటిక్గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఏజ్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో అది కాకుండా వేరే కాజెస్ ఏమై ఉంటాయంటే ఎండోమెట్రియాటిక్ సిస్ అంటే ఓవేరియన్ ఎండోమెట్రియాసిస్ అనే కండిషన్లో కూడా ఎగ్ క్వాలిటీ తగ్గడం చూస్తుంటాం. పీసీఓఎస్, ఎవరికైతే ఈ పీసీఓఎస్లో వాళ్ళకి ఎగ్ నెంబర్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి క్వాలిటీ స్టడీస్లో చెప్పారు ఏంటంటే క్వాలిటీ అనేది తక్కువగా ఉండడం చాలా మందిలో చూస్తుంటాం. సో ఇలా ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవడం. సో నెక్స్ట్ చూసుకుంటే స్పర్మ్ క్వాలిటీ అండి. సో స్పర్మ్ క్వాలిటీ అనేది నార్మల్గా ఏంటంటే ఒకవేళ సీమెనాలిసిస్ చేసినప్పుడు స్పర్మ్ కౌంట్ మరీ తక్కువగా ఉంది, less than 1 million ఉంది, మొటైల్ స్పర్మ్స్ అనేవి అసలు కనిపించట్లేదు అన్నప్పుడు వాళ్ళలో ఇక్సీ చేసినప్పుడు కొంచెం ఎంబ్రియో క్వాలిటీ కూడా తగ్గడం చూస్తుంటాము, అండ్ సక్సెస్ రేట్స్ అనేవి తగ్గడం చూస్తుంటాం. సో అలా కాకుండా ఎజోస్పర్మియా అని అంటే 0 కౌంట్ అని వచ్చినప్పుడు వాళ్ళకి టెస్టిక్యులర్ స్పర్మ్ అనేది కూడా యూజ్ చేస్తాము. దానిలో కూడా ఒక్కొక్కసారి ఎక్స్పెక్టెడ్ దానికన్నా తక్కువ రిజల్ట్ అంటే ఎంబ్రియో క్వాలిటీ కూడా తగ్గడం అనేది ఒక్కొక్కసారి చూస్తుంటాం. సో కొంచెం మందిలో ఏంటంటే ఈవెన్ దో స్పర్మ్ నంబర్ బాగానే ఉన్నా వాళ్ళకి డిఎన్ఏ టెస్టింగ్ చేసినప్పుడు ఆ డిఎన్ఏ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో అలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్పర్మ్ క్వాలిటీ తగ్గి ఎంబ్రియో క్వాలిటీ అనేది కూడా తగ్గి ఫెయిలియర్ రేట్స్ అనేవి పెరుగుతాయి. సో అది టెస్ట్ చేసుకోవడం ఎలా అంటే స్పర్మ్ డిఎన్ఏ టెస్టింగ్ అనేది చేసుకోవచ్చండి. దానిలో ఒకవేళ రీజన్ వస్తే దాని కరెక్షన్కి అంటే ఒక 2 to 3 months యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ అనేది అడ్వైస్ చేస్తాము. అలా ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత కొంచెం స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటంటే కొంచెం ఆ డిఎన్ఏ డ్యామేజ్ అనేది తగ్గి క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడం చూస్తుంటాం. నెక్స్ట్ ఇది కాకుండా థర్డ్ది ఏంటంటే ఎంబ్రియో కాజెస్. సో ఏదైతే పెట్టిన ఎంబ్రియో ఒకవేళ తక్కువ క్వాలిటీలో ఉన్నప్పుడు సక్సెస్ రేట్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. సో ఒకవేళ ఆ ఎంబ్రియో స్లోగా డివైడ్ అవుతుంది, లేదంటే అన్ఈక్వల్ డివిజన్స్ ఉన్నాయి, చాలా day 3 or day 5కి రెడీ అవ్వకుండా day 6 కూడా రెడీ అవ్వకుండా ఇంకా ఎక్కువ డేస్ పట్టింది బ్లాస్టోసిస్ రావడానికి, అట్లా day 7 అలా వచ్చింది, అలా ఏమైనా స్లోగా డివిజన్స్ ఉన్నాయి, లేదంటే ఫ్రాగ్మెంటేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, తక్కువ గ్రేడ్ అనేది ఉన్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి. సో నార్మల్గా ఈ స్పర్మ్ ఎగ్ అండ్ ఎంబ్రియో క్వాలిటీ అనేది టెస్ట్ చేసుకోవాలి ఒకవేళ నెక్స్ట్ సైకిల్లో అన్నప్పుడు. దానికి ఇందాక చెప్పినట్టు ఒకవేళ జెనెటిక్ కాజెస్ కూడా టెస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు జెనెటిక్ టెస్టింగ్ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది అడ్వైస్ చేస్తామండి. సో ఇది కాకుండా నెక్స్ట్ ఏంటంటే యూట్రస్ ఫ్యాక్టర్స్ అనేవి చూస్తాము. సో ఏదైతే ఒకవేళ గర్భసంచి ఒక పొర ఏదన్నా సన్నగా వస్తుంది, వాళ్ళకి ఇంతకుముందు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఎస్పెషలీ టీబీ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా వచ్చింది, లేదంటే ఏదైనా పెద్దగా సర్జరీస్ అయ్యాయి, లైనింగ్ అనేది అంత నీట్గా రావట్లేదు అన్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటాయి, అండ్ ఫెయిలియర్ రేట్స్ పెరుగుతుంటాయి. అలా ఏమైనా కాజెస్ ఉన్నాయా, ఆర్ ఇంప్లాంటేషన్ పొటెన్షియల్, ఒకవేళ ఆ ఎంబ్రియో పెట్టినప్పుడు ఆ యూట్రస్ ఇంప్లాంట్ తీసుకునే ఆ శక్తి అనేది మనం తగ్గిందా అని చూడడానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో ఇరా టెస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. అవసరం ఉన్న పేషెంట్స్కి కొంచెం మందికి హిస్టోస్కోపీ మళ్ళీ చేసుకొని చూసుకోవడము, లోపల ఎలా ఉంది అనేది డైరెక్ట్గా చూసుకొని ట్రాన్స్ఫర్ చేయడం అనేది అడ్వైస్ చేస్తాం ఇలాంటి వాళ్ళకి. సో ఇది కాకుండా ఇందాక చెప్పినట్టు ఇంకేమైనా జెనెటిక్ కాజెస్ ఉన్నాయి, ఇమ్యునాలజికల్ కాజెస్ అనేవి ఉంటాయండి కొన్ని కాజెస్. సో దానిలో ఏంటంటే వాళ్ళకి ఈవెన్ దో ఎంబ్రియో చూడడానికి బాగున్నా కూడా, ఈవెన్ లైనింగ్ కూడా బాగున్నా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం చూస్తుంటాం, రికరెంట్ ఫెయిలియర్స్ అవ్వడం చూస్తుంటాం, ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్. సో దానికి ఏమన్నా ప్రాబ్లం అంటే కొన్ని టెస్ట్లు ఉంటాయి, అండ్ దాని
ఒకవేళ టెస్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళకి వేరే ఇంజెక్షన్స్ కూడా అడ్వైస్ చేసి నెక్స్ట్ ట్రాన్స్ఫర్కి వెళ్ళే ముందు ఆ ఇంజెక్షన్స్ అనేవి అడ్వైస్ చేస్తాము. అండ్ డైలీ బ్లడ్ థిన్నర్స్ అనేవి, ఒకవేళ బ్లడ్ క్లాట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, అట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కాకుండా లైఫ్ స్టైల్ కాజెస్ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాము, బరువు ఎక్కువ ఉండడము, లేదంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, వేరే ప్రొలాక్టిన్ అనే హార్మోన్, అలా కొన్ని హార్మోన్స్ అనేవి అబ్నార్మాలిటీ ఉన్నా కూడా, లేదంటే స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్, ఇలా ఎక్కువ స్ట్రెస్ అలా ఏది ఉన్నా కూడా దానివల్ల కూడా ఫెయిలియర్స్ అనేవి ఎక్కువ చూస్తుంటాం. సో ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది కూడా అడ్వైస్ చేస్తాం. సో ఇవ్వండి, ఇంకా దీనిలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.